రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో స్వయంగా చంద్రబాబు మాట్లాడి, రామానాయుడు మాట్లాడి, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారంటేనే మన ప్రయోజనాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తున్నాం మనం అక్కడ. ఎవడన్నా ప్రపంచంలో ప్రాజెక్ట్ వద్దన్నటువంటి సన్నాసి ఎవడుండడు నాకు తెలిసి. ప్రాజెక్ట్ వద్దని చెప్పడం ఏంటండి? అది కూడా పైన ఎత్తేస్తుంటే, కింద నుంచి తీస్తుంటే దానివల్ల ఉపయోగపడదని చెప్తే ఏముంది నీ దగ్గరికి ఉపయోగం? అదే అంటే నిన్న అదేదో భలే విచిత్రమైన మాట మాట్లాడారు. పట్టిసీమ కట్టిన తర్వాత అంట రాయలసీమలో ఉద్యానవన పంటలు పండినాయంట. పట్టిసీమకి రాయలసీమకి ఏంటి సంబంధం? గోదావరి నీళ్ళు ఏమన్నా అక్కడికి వెళ్తున్నాయా రాయలసీమకి? అసలు ఆ ప్రాజెక్టే కదా ఇది, నల్లమల సాగరు బనకచెర్ల. అదేమంటే కృష్ణా డెల్టా నీళ్ళని అటుకిచ్చారనుకుందాం, అది రాజశేఖర రెడ్డి ప్రారంభించింది కదా, నీకేం సంబంధం? ఇంకా అందులో రాజశేఖర రెడ్డి ఆ పని చేశాకనే ఉద్యానవన పంటలు అక్కడ ప్రారంభమై ఎదిగినాయి. దాన్ని ఈయన క్యాష్ చేసుకుంటాం అనమాట. గోదావరి నీళ్ళ వలన అక్కడ వచ్చిందట. ఎట్లాగ అసలు ఏమైనా అర్థం ఉందా, పొంతన ఉందా? లేకపోతే ఎవడన్నా అధికారి చెప్తే మాట్లాడుతున్నాడు ఆయన? రెండవది, దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే పనికిరాదు ప్రాజెక్టు. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు? ఎందుకు నీ శిష్యుడే గొడవ చేస్తున్నాడు? ఎందుకు బీఆర్ఎస్ గొడవ చేస్తుంది అక్కడ? అది పనికిరాదు అనుకుంటే అక్కడే అర్థమవుతుంది కదా తెలంగాణ అంతా ఆందోళన చెందుతుందంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది. తెలంగాణ ఆందోళన చెందుతోంది కాబట్టి నీకు ఇక్కడ బనకచెర్ల, నల్లమల సాగర్ ఇంపార్టెంట్ అంటే మరి అది అంతకంటే ఫస్ట్ ఆందోళన కదా.